ఈటీవీ ఆధ్వర్యంలో సాయంత్రం విజయవాడలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధమైంది. మొగల్రాజపురంలో జరిగే దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. ఈటీవీ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. ఈటీవీ తెలంగాణ అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమానికి విజయవాడలో దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఒకవైపు మొగల్రాజపురం దుర్గమ్మ వెలసిన కొండ దిగువన, మరొకవైపు కృష్ణవేణి తీరాన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధాన వేదిక ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్లో ప్రధాన వేదిక అనమాట. ఈ వేదిక మీద ఒకవైపు శంకరుడు, మరొకవైపు ఆదికేశవులు ప్రతిమల నుంచి ఇక్కడ ఈ దీపోత్సవ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరింత వన్నెలద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. దాదాపు ఇప్పుడున్న 1200 మంది మహిళలు పాల్గొనేలా ఇక్కడ ఏర్పాట్లు అనేవి భారీ ఎత్తున చేయబడడం జరిగింది. మహిళలు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే పవిత్ర కార్తీక మాసంలో శివారాధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మహిళలు అలాగే పురుషులు కూడా అటు దేవాలయాల్లోనూ ఇటు నదుల్లోనూ సముద్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తుంటారు. ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం వల్ల మనిషిలోని ఆధ్యాత్మిక భావనలు పెంపొందే విధంతో పాటు మనిషి రోజువారీ చేసే అనేక కార్యక్రమాల నుంచి కూడా కొంత విముక్తి అనేది లభిస్తూ ఉంటుందని కూడా పండితులు చెప్తూ ఉంటారు. అటువంటి ఈ పవిత్ర కార్తీక మాసంలో ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఈటీవీ ఆధ్వర్యంలో ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రస్తుతం మనం ఈ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు ఈ దీపాలను వెలిగించేందుకు నిర్వాహకులే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీపాలు వెలిగించేందుకు నిర్వాహకులే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక వాటర్ బాటిల్, అలాగే దీపారాధన చేసేందుకు ఆయిల్, అలాగే అగ్గిపెట్టె, అక్షింతలు, అలాగే దేవుడికి నైవేద్యం, ఒత్తులు, ప్రధానంగా ఈ ఒత్తులు కూడా నిర్వాహకులే ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు, కుంకుమ ఈ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇక్కడ మహిళలు కూర్చొని ఇక్కడ పూజలు నిర్వహించి 6 అలాగే 8 ఈ 2 గంటల మధ్యలో ఈ దీపాలను అయితే వెలిగించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక గురువులు చెప్పే విషయాలను ఆలకిస్తూ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మహిళలు ఈరోజు 5:30 నుంచి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరవుతారు. నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈటీవీ తెలంగాణ అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక గురువులు అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించి శివుని కృపకు పాత్రలవ్వాలని కూడా నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.